అతి పురాతనమైన దేవాలయాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా వింతనే చెప్పాలి. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్‌లా నంది ఉంది. మనకు లోపల ఇంకాస్త లోపలికెళ్తే శివుళ్ళు 2 ఉన్నాయి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. 2 శివలింగాలున్నాయి. ఇక్కడ మాత్రం 2 శివలింగాలున్నాయి అన్నట్టు. అదే వింత. అతి పురాతనమైన దేవాలయాలు చాలా విశిష్ట గలవి. ఇక్కడ చూస్తే ఇక్కడ వినాయకుడు, ఇక్కడ నాగమాత చాలా బాగుంది. చాలా వింతనే చెప్పుకోవాలి. చాలా బాగుంది. చాలా విశిష్ట గల మహిమ గల దేవుడని అంటారు. చాలా పురాతనమైన దేవాలయాలు కాబట్టి పైన గిన ఎలా అంటే ఆ ఫ్లవర్ పువ్వు గిన ఎంత మంచిగా ఎంత చక్కగా దించారో చూడండి. చాలా విశిష్ట గల చాలా బాగుంది. అమ్మని అడిగితే ఏమని చెప్పిందంటే కంచెలో ఉన్నట్టుగానే ఉన్నట్టుగానే చెక్కిరు, సేమ్ అలానే ఉంటుంది అని చెప్పారు. మీకు ఇది షార్ట్ వీడియోలో అయినా పెట్టిన షార్ట్ వీడియోలో ఆ అమ్మ వీడియోస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రౌతులు చూడండి. ఈ ఒక్కొక్క రౌతు లావట్టడానికి ఏనుగుల సహాయం తీసుకురంట. ఒక్కొక్కటి ఎంత పొడవు ఉన్నదో చూడండి. ఒక్కొక్కటి చాలా ఎత్తుగా పొడవుగా ఎట్లా అంటే ఎక్కడ ఇంత చాలా వింతనే చెప్పుకోవాలి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. నాలుగు మూలల 4 ఇట్లా ప్లస్లల్లా ఇట్లా లొంటలు ఉంచారు. ఇలా అది ఏంటి అనేది తెలుస్తలేదు. 4 మూలల్లో 4 ఉంచారు. అది ఏంటనేది మనకు తెలియదు. ఈ అమ్మ మాత్రం చెప్తుంది. కంచెలో ఉన్న విధంగా ఉన్నట్టుగా చెప్తుంది. మీకు ఈ షార్ట్ వీడియోలో పెడుతున్నా. షార్ట్ వీడియోలో చూడండి. చాలా బాగుంది. అతి పురాతనమైన దేవాలయాలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా అద్భుతం అని చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.